ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నోర్మోయ్ ఎవరే నీకమ్మా? అమ్మా, నేను ఎన్నేళ్ల తర్వాత తిరిగొచ్చాను కాబట్టి నువ్వు నిజంగా నా కూతురువేనా అన్న అనుమానం రావడం సహజం. కానీ ఇలా కోపం చూపించడం మాత్రం న్యాయం కాదమ్మా. అయినా కన్న తల్లే కన్న కూతుర్ని నమ్మకపోతే ఎలాగమ్మా? నీ నాటకాలు ఆపు. ఏంటి నువ్వు నా కన్న బిడ్డవా? రూపురేఖలు ఒకేలా ఉన్నా సరే తను నా కన్న బిడ్డ కాదా అన్నది అమ్మ మనసుకి తెలుస్తుంది. కన్న బిడ్డని చూడగానే కన్న తల్లి పేగు తెలియకుండానే తల్లడిల్లిపోతుంది. అది కన్న తల్లికి కన్న బిడ్డకి ఉన్న పేగు బంధం, ప్రేమ బంధం. మరి నువ్వెవరో వచ్చి నా కన్న కూతురువి అని చెప్తే నేనంత గుడ్డిగా నమ్మేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? అమ్మా, ఈరోజు నువ్వు నన్ను నమ్మకపోవచ్చు, కానీ చాలా త్వరలోనే నేనే నీ కన్నబిడ్డనని నువ్వే నన్ను నీ దగ్గరకు తీసుకుంటావు. త్వరలోనే నిన్ను నా దగ్గరికి తీసుకోవడం కాదు, నువ్వు ఎవరో నీ నిజ స్వరూపం ఏంటో నేను బయట పెడతాను. డిఎన్ఏ టెస్ట్ ద్వారా నువ్వు నా కన్న బిడ్డవి కాదు, ఆ రూపంలో ఆ పేరుతో మోసం చెయ్యడానికొచ్చిన నకిలీ పల్లవివి అని నేను నిరూపిస్తాను. సి మిస్టర్ కార్తిక్ కృష్ణ, ఇది తనంతట తాను ఇప్పుడు కోర్టుకొచ్చిందో లేదంటే నా మనవరాల్ని నీ దగ్గరికి చేర్చడం కోసం వచ్చిందో, నా కూతురు పల్లవి రూపంలో ఉన్న దీన్ని నువ్వు తీసుకొచ్చావో నాకు తెలీదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం మళ్ళీ కోర్టుకొచ్చే టైంకి డిఎన్ఏ టెస్ట్ ద్వారా దీని బండారం బయట పెడతాను. ఎందుకు ఇలా చేశారు? మీరు నా భార్య పల్లవి అని కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పారు? మీ కన్న కూతురి కోసం, మీ కన్న బిడ్డని మీకు అందించడం కోసం. మీ కన్న బిడ్డ కోసం మీరు ఎంతలా తల్లడిల్లిపోతున్నారో నేను కళ్ళారా చూశాను. పాప మీకు దూరం అయితే ఆ నరకాన్ని మీరు భరించలేరని నాకు అర్థమైంది. అందుకే జీవితాంతం మీరు అలా బాధపడే పరిస్థితి రాకుండా చేయాలని మీ తండ్రి కూతుళ్ళిద్దరూ జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా చూడాలని నేను కోర్టులో మీ భార్య పల్లవినని అబద్ధం చెప్పాను. అదృష్టం కొద్దీ నాకు మీ భార్య పల్లవిగా రూపం ఉండడంతో మీకు ఇలా సాయం చేయడానికి ఉపయోగపడింది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నా భార్య పల్లవిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. ఎందుకలా అడిగారు? నా మొదటి భార్య పల్లవి మీ పోలికలతో మీలాగే ఉంటుందని నేనెప్పుడు మీకు చెప్పలేదే.
మరి పల్లవి మీలాగే మీ రూపంలో ఉంటుందని మీకెలా తెలుసు? చెప్పండి, పల్లవి గురించి మీకెలా తెలుసు? తను మీలాగే ఉంటుందని మీకెలా తెలుసు? చెప్పండి, ఎలా తెలుసు? ఆ, ఆ రోజు మీ పాపని జాయిన్ చేయడానికి మీరు శాంతినికేతన్కి వచ్చినప్పుడు మీ వాలెట్ అక్కడ పడిపోయింది. ఈ ఫోటోలో మీ పక్కనున్న పల్లవి గారిని చూశాను. పల్లవి గారి గురించి మీరు రాసుకున్న ఈ లెటర్ని చదివాను. ఇందులో ఉన్న ప్రతి అక్షరం పల్లవి గారంటే మీకెంత ప్రేమో ఎంత ప్రాణమో నాకు తెలిసేలా చేశాయి. మీ ఇద్దరి కళ్ళు వేరైనా తల ఒకటే అని రాశారు. మీ ప్రాణాలు వేరైనా ఊపిరి ఒకటే అని రాశారు. ప్రాణం లేకపోయినా బ్రతకొచ్చేమో కానీ పల్లవి లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేనని, తనే మీ శ్వాస అని, తనే మీ సర్వస్వం అని చెప్పారు. తను దూరమైనందుకు మీరు ఎంత కుమిలిపోతున్నారో, తన జ్ఞాపకాలతో మీరు ఎంతలా కాలిపోతున్నారో దీని ద్వారా నాకు అర్థమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం ఉన్న జీవచ్చ వల్ల మీరు బ్రతుకుతున్నారు అని అర్థమైంది. కనీసం మీ ఇద్దరి బంధానికి ఒక ప్రతిరూపమైన మీ కన్నబిడ్డైనా మీ దగ్గర ఉంటే ఆ బాధ మీకు ఎంతో కొంత దూరం అవుతుంది అనిపించింది. పల్లవి గారు మీకు దూరమైనా పాపలో పల్లవి గారిని చూసుకుంటూ సంతోషంగా ఉంటారనిపించింది. ఆ మృగం నుంచి నన్ను కాపాడిన మీ రుణం తీర్చుకోవడానికి ఇదే ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశమని అనుకున్నాను. అందుకే ఇది తప్ప ఒప్ప అని నేను ఆలోచించలేదు. కేవలం మీరు సంతోషంగా ఉంటారు అని మాత్రమే ఆలోచించాను. అందుకే మీ కన్న కూతురి కోసం కోర్టులో కేసు నడుస్తుందని మీరు చెప్పిన విషయం గుర్తొచ్చి కోర్టుకొచ్చి నేనే మీ భార్య పల్లవిని అని చెప్పాను. బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. కానీ మీ కూతురు మీ దగ్గరకొచ్చి మీరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. దయచేసి అర్థం చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.